హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బంగారు నెమలి అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన రాజ్యంలోనే ఒక నెమలిగా జన్మించాడు. అయితే ఈ నెమలి మామూలు నెమళ్ళ వంటిది కాదు, అపురూపమైన బంగారు నెమలి. ఇది దండకారణ్యంలో విహరిస్తూ ఉండేది. ఒకనాడు కాశీరాజుకున్న భార్యలలో ఒక ఆమెకు ఈ బంగారు నెమలి కలలో కనపడింది. కాశీరాజుకు ఎంతోమంది భార్యలున్నారు. చుట్టుపక్కల కాశీరాజు ఏ రాజ్యం మీదకి దండెత్తినా ఆ యుద్ధంలో ఖచ్చితంగా విజయం సాధించేవాడు. దీంతో అటుపక్క ఉన్న పొరుగురాజు సంధి కోసం తన యువరాణిని కాశీరాజుకిచ్చి వివాహం చేసేవారు. అలా కాశీరాజు ఎన్నో యుద్ధాల్లో గెలవడం కారణంగా ఆయనకి ఎంతో మంది భార్యలున్నారు. ఇలా ఒక కాశీరాజుకున్న భార్యలలో ఒక భార్యకి ఈ బంగారు నెమలి కలలో కనపడింది. అది కావాలని ఆమె తన భర్తతో చెప్పింది. రాజు తన మంత్రులను ఈ విషయంపై అడిగాడు. వారు పండితులకు ఈ విషయం గురించి ఒక అవగాహన ఉంటుంది, వారిని అడిగితే మనకి ఖచ్చితమైన సమాచారం దొరుకుతుంది అన్నారు. పండితులను అడిగితే, మేము పండితులం, ఇక్కడే ఉండి శాస్త్రాలను తిరిగేస్తూ ఉంటాం, కానీ వేటగాళ్ళు అలా కాదు. వేటగాళ్ళు అడవుల్లో తిరిగి వేటాడుతూ ఉంటారు. కాబట్టి వారికి ఇటువంటి వింత విచిత్రమైన జంతువుల గురించి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. మీరు వేటగాళ్ళని అడిగితే దీని గురించి ఖచ్చితంగా తెలియవచ్చు అని సలహా చెప్పారు. దీంతో రాజు బాగా ఆలోచించాడు. దండకారణ్యానికి సమీపంలో ఉండే ఒక వేటగాడిని రప్పించాడు. మా ఆవిడకి కలలో ఒక బంగారు నెమలి వచ్చింది. నువ్వు గనుక అటువంటి బంగారు నెమలిని ప్రాణంతో తీసుకొస్తే నువ్వు కూడా ఊహించలేనటువంటి గొప్ప బహుమానాన్ని నేను నీ చేతిలో పెడతాను అని కాశీరాజు ఆ వేటగాడికి తన సత్తా నిరూపించుకునే అవకాశం ఇచ్చాడు. వేటగాడు ఈ సవాలుకు అంగీకరించాడు. వరుసగా 7 సంవత్సరాలు మాటు వేశాడు, కానీ నెమలి వలలో పడలేదు. ఈ వేటగాడు చనిపోయాడు. దురదృష్టవశాత్తు ఈ నెమలిని తీసుకురమ్మని కోరిన ఆ రాణి కూడా చనిపోయింది. కలలో కనపడిన ఒక నెమలి కోసం బెంగ పెట్టుకొని నా రాణి మరణించడమా అని బ్రహ్మదత్తుడికి విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు ఆయన దండకారణ్యంలో ఒక విచిత్రపు బంగారు నెమలి సంచరిస్తూ ఉంది. దాని మాంసాన్ని ఎవరైతే తింటారో వాళ్లకు మరణం అనేదే ఉండదు అనే ఒక పుకారును తన కోట గుమ్మం ముందు వేలాడదీయించాడు. బహుమానం కోసం కాకపోయినా అమరత్వం కోసమైనా సరే ఆ నెమలిని ఖచ్చితంగా ఎవరైనా చంపి తినేస్తారేమోనని బ్రహ్మదత్తుడికి గట్టి నమ్మకం. ఆ రాజు తదనంతరం యువరాజు మళ్ళీ ఇంకో వేటగాడిని బంగారు నెమలి కోసం పంపించాడు. లాభం లేకపోయింది. ఇలా రాజు, అతని తర్వాత మరో రాజు, ఆ తర్వాత మరో రాజు, ఇలా 7 తరాలు గడిచిపోయాయి. చివరికి 7వసారి గద్దెనెక్కిన రాజు కూడా ఈ ప్రకటన చూసి వేటగాడిని పంపాడు. ఎందుకంటే తాను కోట గుమ్మం ముందు కట్టించిన ప్రకటన అబద్ధం అని బోధిసత్వుడు తన వంశం వారికి కూడా చెప్పలేదు. దీంతో బోధిసత్వుడి వంశం వారు కూడా ఈ నెమలిని తింటే నిజంగా అమరత్వం వస్తుందేమో, అసలు చావనేదే లేకుండా చిరకాలం జీవించవచ్చునేమో అనే ఆశగా నెమలి కోసం వెతికిస్తూ ఉండేవారు. ఇప్పుడు 7వ రాజు పంపిన వేటగాడు చాలా తెలివిగా ఆలోచించి ఆ నెమలిని పట్టుకున్నాడు. దాన్ని తీసుకొచ్చి కాశీరాజుకు అప్పగించాడు. ఆ బంగారు నెమలిని చూడగానే రాజుకు ఆశ్చర్యం కలిగింది. దాన్ని తినేసి అమరత్వం కలిగించుకోవాలి అనే ఆలోచన అతని మనసులో నుంచి పూర్తిగా తొలగిపోయింది. దాన్ని ఎంతో పవిత్రంగా, గౌరవంగా చూసుకోసాగాడు. ఈ పవిత్రత, గౌరవం ఏ స్థాయికి వెళ్ళాడంటే ఏకంగా తన సింహాసనం పక్కన మరొక సింహాసనం వేయించి దాని మీద ఆ బంగారు నెమలిని ఈ రాజు కూర్చోబెట్టాడు. అప్పుడు నెమలి రూపంలో ఉన్న బోధిసత్వుడు నోరు తెరిచి మానవ భాషలో, మహారాజా, నన్నెందుకు పట్టించి నువ్వు ఇక్కడికి తెప్పించావు? దీని వెనక ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అని అడిగాడు. అందుకు ఆ మహారాజు తటపటాయించి,
నీ మాంసం తింటే మరణం అనేదే ఉండదని చెబుతున్నారు. నిన్ను చంపి తిన్నవారికి అమరత్వం లభిస్తుందట. వారు చావు లేకుండా చిరకాలం బతుకుతారట అని బదులిచ్చాడు రాజు. అంటే ఇప్పుడు నన్ను చంపేసి ఆ తర్వాత వండుకొని తినేస్తారన్నమాట అని ప్రశ్నించాడు బోధిసత్వుడు. అవుననలేకో కాదనలేకో అని ఆలోచించి చివరికి అవును అన్నాడు మహారాజు. పిచ్చివాడ, నాకే మరణం సంభవించినప్పుడు నా మాంసం తిన్న వాళ్ళకి మరణం లేకపోవడం ఏంటి? ఇంత గొప్ప రాజ్యానికి రాజువై ఉండి ఇంత చిన్న విషయం తెలుసుకోలేకపోతే ఎలా? అసలు నువ్వు మహారాజు ఎలా అయ్యావు? నీకు రాజయ్యే అర్హతలు ఏమైనా ఉన్నాయా అని మొహం మీదే ప్రశ్నించాడు నెమలి రూపంలో ఉన్న బోధిసత్వుడు. నీది బంగారు ఛాయ కాబట్టి నీ మాంసం ఎవరైనా తింటే నీ చర్మం ఏ ఛాయలో ఉందో అదే బంగారు ఛాయ వాళ్ళకి కూడా వస్తుందని, తద్వారా వాళ్ళకి చావు ఉండదని అంటున్నారు అని జవాబిచ్చాడు రాజు. అప్పుడు నెమలి రూపంలో ఉన్న బోధిసత్వుడు ఇలా అన్నాడు. అయితే రాజా, నాకు ఈ బంగారు ఛాయ ఎలా వచ్చిందో దాని వెనక ఉన్న ఒక కథ చెబుతా విను. పూర్వకాలంలో నువ్వు ఇప్పుడు ఏ రాజ్యాన్నైతే పాలిస్తున్నావో అదే కాశీ రాజ్యానికి నేను మహారాజుగా ఉండేవాడిని. నేను ప్రజలని ఎంతో ధర్మంగా పాలించేవాడిని. నా పాలనలో ప్రజలందరూ ఎంతో సుభిక్షంగా గడిపారు. వారికి ఎన్నడూ ఏనాడు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. నేను న్యాయంగా పాలించి ధర్మాన్ని నిలబెట్టినందుకు ఫలితంగా ఈ జన్మలో బంగారు నెమలిగా పుట్టాను అని జవాబిచ్చాడు నెమలి రూపంలో ఉన్న బోధిసత్వుడు. ఇదంతా విన్న కాశీరాజు విస్తుపోయాడు. అతని పాదాల కింద నేల ఒక్కసారిగా కంపించినట్లయింది. ఏంటి? ధర్మ పరిపాలనకు ఫలితమా ఇది? నువ్వు చెప్పిన మాటకి రుజువు ఏదైనా ఉందా? లేకపోతే నా నుంచి తప్పించుకోవడానికి కట్టుకథలు అల్లుతున్నావా అని అడిగాడు కాశీరాజు. అయ్యో లేకే, నేను మహారాజుగా ఉన్న కాలంలో ఒక నవరత్న ఖచ్చితమైన దివ్యరథం మీద విహారం చేసేవాడిని. దాన్ని ఉద్యానవనంలో కొలను పక్కన పూడ్చిపెట్టారు. నువ్వు కావాలంటే అక్కడికెళ్ళి తవ్వి చూసుకో అని జవాబిచ్చాడు బోధిసత్వుడు. ఇదంతా విన్న కాశీరాజు అది నిజమో కాదో తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఎంతోమంది పనివారిని పెట్టి బోధిసత్వుడు చెప్పిన ప్రాంతంలో తవ్వించాడు. తవ్వించాక అందరినీ ఆశ్చర్యపరిచేలా అక్కడ నిజంగానే దివ్యరథం కనిపించింది. ఇదంతా చూసిన కాశీరాజుకి కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. జ్ఞాననేత్రం తెరుచుకున్నట్లు అనిపించింది కాశీరాజుకి. ఇక ఆ రోజు నుంచి బోధిసత్వుడినే ఆయన తన గురువుగా ఎంచుకున్నాడు. నెమలి రూపంలో ఉన్న బోధిసత్వుడు చెప్పిన విధంగా పాలన చేస్తూ తాను కూడా ప్రజలను ఎంతో సంతోషంగా ఉంచాడు. అతని పాలనలో కూడా రాజ్యం చాలా సుభిక్షంగా నడిచిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.